భద్రతా వైఫల్యం వల్లే పహల్గాంలో ఉగ్రదాడి జరిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఉగ్రదాడి గురించి మోదీకి ముందే తెలుసని, అందుకే ప్రధాని కాశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని ఖర్గే ఆరోపించారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ చిన్న యుద్ధంగా ఖర్గే అభివర్ణించారు. భారత్ చిన్న యుద్ధాలు చేస్తుండడం వల్లే పాక్ రెచ్చిపోతుందని, మన దేశంలో ఉగ్రదాడులకు పాల్పడుతుందని ఖర్గే మండిపడ్డారు. భద్రతా వైఫల్యం వల్లే జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రదాడి జరిగిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించకపోవడం వల్లే పెహల్గాంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారని ఖర్గే విమర్శించారు. పెహల్గాంకు వెళ్లిన పర్యాటకులకు పోలీసులు, సరిహద్దు దళం లేదా సైన్యం సెక్యూరిటీ కల్పించలేదని, అంతమంది చనిపోయిన భద్రతా వైఫల్యంపై ప్రధాని మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఖర్గే మండిపడ్డారు. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఇంటెలిజెన్స్ నివేదిక అందిన తర్వాతే కశ్మీర్ పర్యటనను ప్రధాని మోదీ రద్దు చేసుకున్నారని ఖర్గే మరోసారి పేర్కొన్నారు. ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ప్రజలకు ముందే ఎందుకు తెలియజేయలేదని ఖర్గే ప్రశ్నించారు. పహల్గాంలో 26 మంది పర్యాటకుల ప్రాణాలు రక్షించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అంతేకాదు, పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ చిన్న యుద్ధమని ఖర్గే అభివర్ణించారు. పాక్ పై భారత్ చిన్నపాటి యుద్ధాలు చేస్తోందని ఖర్గే వ్యాఖ్యానించారు. అందుకే భారత్ను పాక్ తక్కువ అంచనా వేస్తోందని, చైనా మద్దతుతో మన దేశంపై దాడులకు ప్రయత్నిస్తోందని ఖర్గే పేర్కొన్నారు. ఉగ్రదాడులను భారత్ ఎన్నటికీ క్షమించదని, ఈ విషయంలో మనమంతా ఐక్యంగా ఉన్నామని స్పష్టం చేశారు. అందుకే దేశ వ్యతిరేక శక్తులపై పోరాటానికి కేంద్ర ప్రభుత్వానికి తాము మద్దతు ప్రకటించామని ఖర్గే పేర్కొన్నారు. దేశమే ముఖ్యమని, ఆ తర్వాతే మతం, కులం మిగతావి అని ఖర్గే అన్నారు. అయితే ప్రధాని మోదీ పర్యటన వేళ ఉగ్రదాడి గురించి నిఘా వర్గాలకు సమాచారం అందిందని, సామాన్య పౌరులు, పేదలను మాత్రం రక్షించుకోలేకపోయారని ఖర్గే విమర్శించారు. పహల్గాంలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా ప్రధాని మోదీ బీహార్లో ర్యాలీ నిర్వహించడంలో బిజీగా ఉన్నారని ఖర్గే విమర్శించారు. ఉగ్రదాడి అనంతరం 2 అఖిలపక్ష సమావేశాలు జరిగాయని, కానీ వాటికి ప్రధానమంత్రి హాజరు కాలేదన్నారు. తాము అఖిలపక్ష సమావేశాలకు దూరంగా ఉంటే మమ్మల్ని దేశద్రోహులుగా పిలుస్తారని, కానీ మోదీ ఆ సమావేశాలకు రాకుంటే దానిని దేశభక్తిగా ముద్రవేస్తారని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ల విషయంలో ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు అని ఖర్గే ప్రశ్నించారు. పాక్ కుట్రలు, కుతంత్రాలను అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు విదేశాలకు ఎంపీ బృందాలను పంపించే అంశంపై ప్రభుత్వం తమతో సంప్రదించలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఖర్గే ఆరోపించారు. అయినప్పటికీ దేశ ప్రయోజనం దృష్ట్యా తాము ఏమీ మాట్లాడలేదని పేర్కొన్న ఖర్గే, మన దేశం తరపున మాట్లాడేందుకు కాంగ్రెస్ ఎంపీలను విదేశాలకు పంపిస్తున్నామన్నారు. ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర తీవ్రంగా స్పందించారు. ఖర్గే వ్యాఖ్యలు దేశాన్ని, సాయుధ దళాల ధైర్యాన్ని మోసం చేయడమే అని మండిపడ్డారు. ఆపరేషన్ సింధూర్ ఒక చిన్న యుద్ధమని ఖర్గే చెప్తున్నారని, మన సాయుధ దళాలు పాకిస్తాన్లోకి ప్రవేశించి అక్కడ 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతమొందించాయనే విషయాన్ని రాహుల్ గాంధీ, ఖర్గేలు అర్థం చేసుకోలేకపోతున్నారా అని సంబిత్ పాత్ర ప్రశ్నించారు. పాకిస్తాన్లోని 11 వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయని, ఇప్పుడు పాక్ తీవ్రంగా బాధపడుతోందని సంబిత్ పాత్ర వ్యాఖ్యానించారు. అలాంటి ఆపరేషన్ సింధూర్ చిన్న యుద్ధం ఎలా అవుతుందని సంబిత్ పాత్ర ప్రశ్నించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానంపై మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ తరచుగా చేస్తున్న అంతర్జాతీయ పర్యటనను ఖర్గే ప్రశ్నించారు. గత 11 ఏళ్లలో 72 దేశాల్లో మోదీ 151 విదేశీ పర్యటనలు చేసినప్పటికీ ప్రపంచ వేదికపై భారత్ ఒంటరిగా ఉన్నట్టు కనిపిస్తోందని ఖర్గే ఆరోపించారు. ప్రధాని మోదీ పర్యటనలు దేశానికి అర్థవంతమైన ఫలితాలను ఇచ్చాయా అని ప్రశ్నించారు. దౌత్య విజయాల కంటే ఫోటో అవకాశాలపైనే మోదీ ఎక్కువగా దృష్టి సారించారని ఖర్గే ఆరోపించారు. మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం వల్ల మన దేశం ఒంటరిగా నిలుస్తోందని విమర్శించారు. విదేశాల్లో పర్యటించి అక్కడ ఫోటోలకు పోజులివ్వడమే ప్రధానమంత్రి పనా? ఇంతకు మోదీ విదేశీ పర్యటన ద్వారా ఎలాంటి ప్రయోజనం కలిగిందని ఖర్గే ప్రశ్నించారు. ఉగ్రదాడులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి $1.4 బిలియన్ రుణం ఇవ్వడం, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల సమయంలో అకస్మాత్తుగా కాల్పుల విరమణ ప్రకటించడం వంటి విషయాలను మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు.
భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారన్న వాదనలను మోదీ ప్రస్తావించలేదని విమర్శించారు. అది భారత విదేశాంగ విధానంలో స్పష్టత, పారదర్శకత లోపాన్ని సూచిస్తుందని వ్యాఖ్యానించారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం వహించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించి మన దేశాన్ని దాదాపు 7 సార్లు అవమానించారని ఖర్గే విమర్శించారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవడంలో మొత్తం దేశం ఐక్యంగా ఉందని, కానీ ఇప్పటి వరకు ట్రంప్ ప్రకటనల గురించి దేశ ప్రజలకు స్పష్టత ఇవ్వకుండా మోదీ ఈ సమస్యను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారని ఖర్గే ఆరోపించారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం మోదీ ప్రభుత్వ భద్రతా వైఫల్యంతో పాటు విదేశాంగ విధానంపై ఖర్గే తీవ్ర విమర్శలు చేయడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పహల్గామ్ ఉగ్రదాడికి భద్రతా వైఫల్యమే కారణమని ఖర్గే ఆరోపించారు. ఈ ఉగ్రదాడి గురించి నిఘా వర్గాల సమాచారంతోనే ప్రధాని కాశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని ఖర్గే విమర్శించారు. మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం విఫలమైందని, ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత్కు ప్రపంచ దేశాల మద్దతు లభిస్తున్నట్లు కనిపించడం లేదని ఖర్గే విమర్శించారు.